the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ 17th తెలంగాణ ప్రజల చరిత్రలో ఈ తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. కొంతమంది విలీన దినోత్సవంగా, కొంతమంది విద్రోహ దినోత్సవంగా, కొంతమంది విమోచన దినోత్సవంగా ఈ తేదీని పిలుస్తూ ఉంటారు. 1948 సెప్టెంబర్ 17th ఆపరేషన్ పోలో, తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ తేదీ యొక్క ప్రత్యేకత ఐడియా ఉండి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సెప్టెంబర్ 17th ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. వారు ఏ విధంగా ప్రతి ఏటా జరుపుతారట అంటే ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామని చెప్పేసి నిన్నటి రోజున ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సో సెప్టెంబర్ 17ను ఇక మీదట ప్రతి ఏటా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా జరపనున్నట్టుగా జీవోని రిలీజ్ చేశారంటే ప్రజాపాలన దినోత్సవంగా. గుర్తుంచుకోండి. ఇక విలీన దినోత్సవం, విద్రోహ దినోత్సవం, విమోచన దినోత్సవం అని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ గవర్నమెంట్ అఫీషియల్గా ఏ పేరుతో నిర్వహిస్తుంది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ప్రజాపాలన దినోత్సవంగా ఏటా సెప్టెంబర్ 17th తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి రోజున జీవో కూడా జారీ చేసింది. 1948 సెప్టెంబర్ 17th తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనలోకి ప్రవేశించింది. స్వతంత్ర భారతదేశంలో భాగంగా మారిందనడానికి ఈరోజు సాక్ష్యంగా నిలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం ఎగ్జాక్ట్లీ ఆగస్టు 23rd, మీరు వీడియో చూడండి మన హరీష్ అకాడమీ ప్లేలిస్ట్లో, ఆగస్టు 23rd రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకత చెప్పాను. ఒకే రోజు రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభల నిర్వహణ అనే అంశాన్ని. సో గ్రామ సభ ఇక్కడ బేసిక్ చెప్తాను. గ్రామ సభ అనేది రాజ్యాంగంలో పేర్కొనబడిన అంశం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు. మనకు 1950 జనవరి 26 రోజున అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో గ్రామ సభ ఇటువంటి పదాలు లేవు. కానీ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ అని చూస్తాం కదా మనం, అందులో భాగంగా ఆర్టికల్ 243 గ్రామ సభ గురించి చెప్తుంది. గ్రామ సభ అనేది ఆ గ్రామానికి సంబంధించి ఒక నిర్ణయాత్మక సభగా చెప్పొచ్చు. అందులోనే అన్ని తీర్మానాలను కూడా చర్చించడం జరుగుతుంది. ఆమోద ముద్ర ఆ గ్రామ ఓటర్లు. గుర్తుంచుకోండి, గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే ఆ గ్రామంలో గుర్తింపు పొందిన ఓటర్లందరూ కూడా గ్రామ సభలో మెంబర్సే. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. సో డిప్యూటీ సీఎంగా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో డిప్యూటీ సీఎం అండ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖకి కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో తన శాఖ పరిధిలో ఆగస్టు 23rd రోజున రాష్ట్రంలో దాదాపు 13,326 ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు సృష్టించింది. సో ఆ రికార్డు గురించి ఎగ్జామినేషన్లో రావచ్చు. ఏపీలో ఆగస్టు 23వ తేదీ ఇంపార్టెంట్. రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయత్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వీకరించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లను నిన్నటి రోజున వర్చువల్గా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. 2 రైళ్లు వందే భారత్ రైళ్లను, ఒకటి తెలంగాణకు సంబంధించింది, ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చినాయి. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున వర్చువల్గా ప్రారంభించారు. రైళ్లలో ఒకటి తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య, మరొకటి వచ్చేసి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. అండ్ కంటిన్యూషన్ ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. వందే భారత్ మెట్రో అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్, దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారని చెప్పేసి నిన్నటి క్లాస్లో చెప్పాను. సో నిన్న ప్రారంభించారు సెప్టెంబర్ 16th రోజున. అండ్ వందే భారత్ మెట్రో రైలు ఉన్నాయి కదా, వాటిని పేరు ఇక మీదట ఏం పిలుస్తారట అంటే నమో భారత్ ట్రైన్లుగా పిలుస్తారంట. అండ్ మొట్టమొదటి ట్రైన్ వందే భారత్ మెట్రో లేదా నమో భారత్ ట్రైన్ ఏ 2 ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది, ఏ రాష్ట్రంలో అంటారు? గుజరాత్ రాష్ట్రంలో.
గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ భుజ్ మధ్య నడిచే మొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. వందే మెట్రో కాస్త నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పిలుస్తారు. అండ్ స్టార్టప్ల కోసం భాస్కర్ ఆవిష్కరణ. స్టార్టప్స్ అంకుర సంస్థలు. ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్స్ యొక్క పాత్ర పెరుగుతోంది. యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటే వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా స్టార్టప్ల కోసం భాస్కర్ అనే ఒక ఇనిషియేటివ్. ఇక్కడ భాస్కర్ ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు నిన్నటి రోజున ఈ భాస్కర్ ఇనిషియేటివ్ని తీసుకువచ్చారు. దేనికోసం ఉద్దేశించబడింది? స్టార్టప్స్. అదేంటో చూడండి. అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. స్టార్టప్లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్స్, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ రేపటి నుంచి అందుబాటులోకి నేషనల్ పెన్షన్ స్కీమ్లో భాగంగా వాత్సల్య. మనందరికీ తెలుసు రీసెంట్గా బడ్జెట్. బడ్జెట్ ప్రవేశం మనం సబ్జెక్ట్ కండిషన్ జూలై 23 రోజున చూసాం. బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంగా మనం చూస్తున్నాం కాబట్టి 18th లోక్సభ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి బడ్జెట్ని 2 సార్లు చూసాం మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్ని స్కీమ్స్ గురించి చెప్పారు. అందులో ఎన్పిఎస్ వాత్సల్య ముఖ్యంగా చిన్నపిల్లలు, మైనర్ పిల్లల కోసం ఉద్దేశించబడింది. ఇక్కడ అది రేపటిన అందుబాటులోకి వస్తుందంట. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి బడ్జెట్లో ప్రతిపాదించిన జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఆన్లైన్ వేదికను ప్రారంభించనున్నారు. దీంతోపాటు పథకం వివరాలతో కూడిన కరపత్రం, పిల్లల పేరు మీద పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ప్రాన్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక వాత్సల్య సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. ఇప్పటికే ఉన్న ఎన్పిఎస్ నిబంధనలే దీనికి కూడా వర్తిస్తాయి. పిల్లల పేరు మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ ఖాతాను పరిశీలించవచ్చు. ఏడాదికి 1000 నుంచి ఇందులో జమ చేసే వీలు అనేది ఉంటుంది. పిల్లల పేరుతో ఒక భద్రత పథకం అనుకోవచ్చు మనం. పోలియో వ్యాక్సినేషన్పై ఇటీవల ఏ దేశం నిషేధం విధించింది అంటే వ్యాక్సిన్ ఇవ్వడమే నిషేధించింది? ఆఫ్ఘనిస్తాన్. మనందరం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఈ పోలియో వ్యాక్సినేషన్ పైన, వ్యాక్సిన్ పైన నిషేధాన్ని విధించేది అనేది మాత్రం ఇక్కడ అఫీషియల్గా వెల్లడి కాలేదు. అంటే నిషేధం విధించడం మాత్రం అఫీషియల్, కానీ ఎందుకు ఆ నిషేధం అనేది మాత్రం కారణం తెలియలేదు. దీనికి సంబంధించి WHO నిన్నటి రోజున చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ పోలియో వ్యాక్సిన్ పైన ఆ దేశాల్లో నిషేధాన్ని విధించింది అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో పోలియో వ్యాక్సినేషన్ నిలిపివేయాలని చెప్పడం జరిగింది. ఐక్యరాజ్య సమితి నిన్నటి రోజున ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. పోలియో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న 2 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ముందు వరుసలో ఉండటం గమనార్హం. వ్యాక్సినేషన్ రద్దు వెనుక ఉన్న కారణాలను తాలిబాన్ ప్రతినిధులు బయటపెట్టలేదు. వారి స్పందన కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి అంట. గుర్తుంచుకోండి. అండ్ చైనాలో బెబింకా తుఫాను బీభత్సం. ఇటీవల తుఫాన్లు వార్తల్లోకి వస్తున్నాయి, తరచూ మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనాలోనేమో బెబింకా తుఫాను, రీసెంట్గా వియత్నాం, మయన్మార్, లావోస్ ఆ ప్రాంతంలోనేమో యాగి తుఫాను. ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ అడుగుతారు ఏ ప్రాంతంలో ప్రభావాన్ని చూపించింది అని చెప్పేసి. చైనాలో బెబింకా. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాను చైనాను తాకింది. నిన్నటి రోజున ఈ టైఫూన్, అంటే ఆ ప్రాంతంలో టైఫూన్ అంటాం చైనా ప్రాంతంలో, మన దగ్గర సైక్లోన్ అంటాం అలా, ఆస్ట్రేలియాలో విలి అలా. టైఫూన్ బెబింకా చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇవన్నీ మనకు వద్దు, ఎంత స్తంభించిపోయింది, ఎక్కడ స్తంభించిపోయింది.
సో బెబింకా చైనా, అంతే, సింగిల్ వర్డ్లో గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ ఆపరేషన్ సద్భవ్ వార్తలోకి వచ్చింది. ఏదైనా ఒక విపత్తు సంబంధిత అంశాలు వార్తలోకి వచ్చినప్పుడు ఆ విపత్తుతో ఉన్న దేశాలను ఆదుకోవడానికి, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వము సహాయక చర్యలను వివిధ ఆపరేషన్ల పేరుతో ప్రారంభిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆపరేషన్ ఇంద్రావతి ఈ సంవత్సరంలో వార్తల్లో నిలిచింది, గత సంవత్సరం ఆపరేషన్ అజయ్ ఇలాగా. సో ఇక్కడ ఆపరేషన్ సద్భవ్ అనేది దేనికి సంబంధించిందంటే ఇటీవల యాగి తుఫాను బారిన ఇబ్బంది పడిన ప్రభావితమైన దేశాల్లో సహాయక చర్యల నిమిత్తం. ఆ యాగి తుఫాను బారిన మయన్మార్, వియత్నాం, లావోస్ ఉంది కదా. సో దీనికి సంబంధించి భారతదేశం దాదాపు $1 మిలియన్ హ్యూమానిటేరియన్ రిలీఫ్ అంటే మెడిసినల్ సపోర్ట్ కానీ ఫుడ్ని కానీ వియత్నాంకి నిన్నటి రోజున పంపించింది. గుర్తుంచుకోండి ఏ దేశాలకు సంబంధించింది యాగి తుఫాను, అండ్ అందుకోసం భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ వారికి సహాయం చేయడానికి ఏంటంటే ఆపరేషన్ సద్భవ్. అండ్ అంతరిక్ష ధూళితోనే జీవం ఆవిర్భావం జరిగిందని చెప్పేసి శాస్త్రవేత్తల కొత్త సిద్ధాంతం వార్తలోకి వచ్చింది. సో భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొంటినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమైనాయి. భూమిపై జీవం ఎలా ఆవిర్భవించిందనే అంశంపై ఇప్పటివరకు అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. అండ్ ప్రీబయాటిక్ కెమిస్ట్రీ ద్వారా ఏర్పడే రసాయన సమ్మేళనాల ఫలితంగా జీవం మొదలైందనే సిద్ధాంతం ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉంది. గుర్తుంచుకోండి. అండ్ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత సంస్థలు చోటు సంపాదించుకున్నాయి. టాప్ 1000 కంపెనీస్లో భారత్ నుండి 22 సంస్థలు చోటు సంపాదించుకున్నాయి. ఏ సర్వేలో అంటే టైమ్ మ్యాగజైన్ వారు రీసెంట్గా టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 అని ఒక ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. అందులో టాప్ 1000 ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఏవైతే మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయో వాటిని లిస్ట్ చేశారు. అందులో టాప్ 1000లో 22 భారతదేశం నుండి చోటు పొందినాయి అంట. ఓకేనా. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వం ఆధారంగా ఈ కంపెనీలకు ర్యాంకింగ్ అనేది ఇచ్చారు టైమ్స్ వారు. టైమ్ అంటే అమెరికాకు సంబంధించిన ప్రముఖ సంస్థ. ఇటువంటి ర్యాంకింగ్స్తో వార్తలోకి వస్తుంది. 50 దేశాల్లో మొత్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించింది. దీంతోపాటు 2021 నుంచి 2023 వరకు కంపెనీల వృద్ధిని పరిగణలోకి తీసుకుంది. 2023 నాటికి కంపెనీలు $100 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వాటిని ఎంపిక చేసింది టైమ్. ఇందులో ఉదాహరణ తీసుకుంటే భారత్ నుండి ఏ సంస్థలు చోటు పొందినాయి అంటే హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మదర్సన్ గ్రూప్, అదానీ గ్రూప్, ఎన్పిసిఎల్, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్, బజాజ్ గ్రూప్, సిప్లా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్. ఈ సంస్థలు భారతదేశానికి సంబంధించిన సంస్థలు వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ టైమ్ వారు రిలీజ్ చేసిన టాప్ 1000లో చోటు పొందినాయి. అండ్ మోడల్ సోలార్ సిటీగా అయోధ్యను నిర్మిస్తామని చెప్పేసి నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారు చేసిన స్టేట్మెంట్. ఏ సిటీ? మోడల్ సోలార్ సిటీగా అయోధ్య. అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 2026 కామన్వెల్త్ క్రీడలు స్కాట్లాండ్ రాజధాని అయిన గ్లాస్గోలో నిర్వహించడానికి సన్నాహాలు. వచ్చే కామన్వెల్త్ క్రీడలకు వేదికగా స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో పేరు దాదాపుగా ఖరారైంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2026 కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సి ఉంది. ఖర్చు భారీగా పెరిగినందున ఆతిథ్య హక్కులను వదులుకుంటున్నట్లు నేడు జూలైలో ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడాన్ని తిరస్కరించిన, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరికి గ్లాస్గో అంగీకరించినట్లు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల అంశాలు. ఒకసారి యాప్లో చూస్తే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 23న నిర్వహించిన 13,326 గ్రామ సభలకు సంబంధించి ప్రపంచ రికార్డు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో 2 వందే భారత్ ట్రైన్స్ని నిన్నటి రోజున వర్చువల్గా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, ప్రధానమంత్రి గారు. అండ్ నమో భారత్ దేశంలోని మొట్టమొదటి మెట్రో, వందే మెట్రో అని చెప్పాం కదా, నమో భారత్ ప్రారంభం గుజరాత్లో. అండ్ స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడానికి భాస్కర్ ఆవిష్కరణ. అండ్ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ రేపటి నుండి అందుబాటులోకి రాబోతోంది. పోలియో వ్యాక్సినేషన్పై ఆఫ్ఘనిస్తాన్ నిషేధం అనే అంశము. అండ్ చైనాని కలవరపెడుతున్న ప్రభావానికి గురి చేస్తున్న బెబింకా టైఫూన్. అండ్ ఆపరేషన్ సద్భవ్,
అంతరిక్ష ధూళితోనే జీవం ఆవిర్భావం అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన, టైమ్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ లిస్ట్లో చోటు పొందిన భారతీయ సంస్థలు, మోడల్ సోలార్ సిటీగా అయోధ్యని డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రధాని గారి వ్యాఖ్య, అండ్ 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో జరగనున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.